మళ్ళీ ఒకసారి టార్గెట్ టాలీవుడ్ అవుతుందా అనే అనుమానాలు తెలంగాణ సమాజానికి, తెలంగాణ మేధావులకి కలుగుతున్నాయి. ఎందుకు టార్గెట్ టాలీవుడ్ అవుతుంది అని మాట్లాడుకునే ముందు, గత కొన్ని రోజుల నుంచి బెట్టింగ్ యాప్స్ మీద చాలా వస్తున్నటువంటి వార్తల్ని మనం చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిర్రు అనేటువంటి దానితో చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి కావచ్చు, యూట్యూబర్స్కి కావచ్చు 2-3 రోజుల నుంచి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమందికి నోటీసులు ఇచ్చిర్రు, ఇంకా కొంతమందికి నోటీసులు ఇవ్వబోతున్నారు, చాలామందికి నోటీసులు ఇవ్వబోతున్నారు ఇదే ఇష్యూ మీద అనేటువంటిది గత 2-3 రోజులుగా చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. చాలామంది యూట్యూబర్లు కావచ్చు, అట్లనే ఇన్ఫ్లుయెన్సర్స్ని ఇప్పటికే పోలీస్ స్టేషన్స్లలో విచారించారు. చాలామందిని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా విచారించారు. కొంతమంది ఫోన్లను సీజ్ చేసిరన్నారు. వాళ్ళ ట్రాన్సాక్షన్స్కి సంబంధించినటువంటి వాటన్నింటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అని చెప్తున్నారు. సో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం అనేటువంటిది ఖచ్చితంగా తప్పే. ఎవరు ప్రమోట్ చేసినా కూడా, లేదు అంటే అట్లాంటి పనులు చేసినటువంటి వాళ్ళని ఎంక్వైరీకి పిలవాల్సిందే, ఆ విషయంలో విచారణ జరపాల్సిందే. దీని మీద ఎవరికి ఎట్లాంటి అనుమానాలు లేవు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్, వీళ్ళు ప్రమోట్ చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఎందుకంటే సెలబ్రిటీలు చెప్తే కనుక అది నిజం అని నమ్మి చాలామంది దాన్ని ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసుకోవాలి అనేటువంటి వాళ్ళు కూడా సెలబ్రిటీస్నే అప్రోచ్ అవుతారు. ఎందుకంటే సెలబ్రిటీస్ చెప్తే కనుక ఖచ్చితంగా కామన్ మ్యాన్ అనేటువంటి వాళ్ళు, కామన్ పీపుల్ అనేటువంటి వాళ్ళు నమ్ముతారు. కాబట్టి వాళ్ళ ఫేవరెట్ హీరోనో, హీరోయినో, లేదంటే వాళ్ళ ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్సో చెప్తే కనుక ఖచ్చితంగా అందులో నిజం ఉంటుంది అనేది నమ్మి మామూలు జనం అందరూ కూడా దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అందుకే ఇన్ఫ్లుయెన్సర్ చెప్పేటువంటి మాటలకు వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చాలామంది కామన్ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కాబట్టి. సో ఇదే పాయింట్ని బేస్ చేసుకొని బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ని అప్రోచ్ అయ్యారు. అందులో కొంతమంది రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిరు. సరే, వాళ్ళంతా ఇవాళ మీడియా ముందుకు వచ్చి మాకు తెలియక బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినాము అని కొంతమంది చెప్తున్నారు. ఇంకా కొంతమంది మేము గతంలో ఎప్పుడో చేసినాము, దాని మీద నిజం తెలిసిన తర్వాత మేము ఆ యాప్స్ని ప్రమోట్ చేయడం మానేసినాము అనేటువంటిది కొంతమంది వర్షన్గా ఉంది. ఏదేమైనా చాలా రోజుల నుంచి, ఒక వారం రోజుల నుంచి కూడా ఇదంతా ఒక కంటిన్యూగా కొనసాగుతుంది. ఒక కంటిన్యూ ప్రాసెస్ ఉంది. ఒకరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిరని, దాని తర్వాత రోజు ఒక 4-5గురిని పోలీసులు ఈ విచారణలో చేర్చుకుంటూ పోతున్నారు. ఒకరితో మాట్లాడినప్పుడు, ఒకరిని ఇన్వెస్టిగేషన్కి పిలిచినప్పుడు ఇంకొకరి గురించి తెలిసింది. సో వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని ఇన్వెస్టిగేషన్కి పిలిచినామని చెప్తున్నారు. ఈ యాప్స్ని ప్రమోట్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేషన్కి పిలుస్తాము అనేటువంటిది పోలీసుల వర్షన్గా ఉంది. సో ఈ వర్షన్లో ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఎవరికి యాప్స్ని ప్రమోట్ చేసినటువంటి వాళ్ళని ఖచ్చితంగా విచారణకి పిలవాల్సిందే. విచారణలో వాళ్ళు ఏం చెప్తారు ఏంది అనేటువంటి దాని మీద సరే పోలీసుల ఇన్వెస్టిగేషన్ నడుస్తూనే ఉంటుంది. కానీ ఇక్కడే ఒక అనుమానం, లేదు అంటే కొంతమంది సెలబ్రిటీలు కూడా చెప్తున్నటువంటి మాటలే ఇప్పుడు కొంత అనుమానాస్పదంగా ఉన్నాయి. టాలీవుడ్లో కొంతమందికి ఇప్పటికే నోటీసులు ఇచ్చినాము అని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తుంది. ఇంకా కొంతమందికి ఇక రానున్న రోజులలో ఇస్తారు అని చెప్తున్నారు. అయితే ఇదే విషయంలో టార్గెట్ టాలీవుడ్ కాబోతుందా, టార్గెట్ ఇండస్ట్రీ కాబోతుందా అనేటువంటిది ఇండస్ట్రీలో చాలామంది మాట్లాడుకుంటున్నారట. ఎందుకు ఇండస్ట్రీ టార్గెట్ కాబోతుంది అంటే, గతంలో ఇట్లనే జరిగింది, ఇండస్ట్రీని టార్గెట్ చేసేలాగా ప్రభుత్వం ప్రయత్నం చేసింది అనేటువంటిది గతంలో జరిగినటువంటి ఎగ్జాంపుల్స్ అన్నింటినీ కూడా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి చాలామంది మేధావులు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే మనం గతంలో చూసాము, పుష్ప 2 సినిమా విషయంలో, అల్లు అర్జున్ విషయంలో ఒక హీరోని అరెస్ట్ చేసినటువంటి సంఘటన ఇప్పటివరకు జరగలేదు. అంటే రకరకాల కారణాలలో అరెస్టులు అయ్యుండొచ్చు, కానీ ఒక థియేటర్కి సంబంధించినటువంటి ఇష్యూలో అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిరు. కానీ దాని వెనకాల కారణాలు వేరే ఉన్నాయి. సీఎం పేరుని మర్చిపోవడం వల్లే